హాయ్ హలో అందరికీ నమస్తే. మంచి జరిగితే మన ఖాతాలో, చెడు జరిగితే వైసీపీ ఖాతాలో. ఇది కూటమి వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇప్పుడు తాజాగా ఏదైతే గత 4 రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వ్యవహారానికి సంబంధించి. సో ఖచ్చితంగా ఇది హోంశాఖకు సంబంధించినటువంటి వ్యవహారం. మరి ఈ వ్యవహారంలో మరి అది రివర్స్ అయింది, సీన్ రివర్స్ అయింది. కాబట్టి దాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటు ఒక వర్గం మీడియా కానీ, అదేవిధంగా వంగల్పూడి అనిత గారు కానీ ఈ ఎపిసోడ్ అంతా కూడా వైసీపీ ఖాతాలో వేసేటువంటి ఒక ప్రయత్నం గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఈరోజు వంగల్పూడి అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దీని వెనకాతల ఏం జరిగింది, ఆ పెరోల్ రావడానికి కారణం ఎవరు, సో ఈ సంతకాలు పెట్టింది ఎవరు, అప్రూవల్ చేసింది ఎవరు, ఈ అన్నిటికి సంబంధించి విచారణ చేస్తాం అని చెప్పి ఆమె మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి మీడియా మిత్రులు ఆటోమేటిక్గా కొన్ని ప్రశ్నలు వేస్తారు. బయట చర్చ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఎవరు మేడం, 2 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళు సిఫారసు చేస్తేనే మరి వీళ్ళకు పెరోల్ వచ్చిందని, ఖచ్చితంగా మీ సంతకం కూడా ఉంటేనే పెరోల్ వస్తుంది కదా, మరి మీ సంతకం లేదా, మీకు సంబంధం లేదా, మీకు తెలియదా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె తడబడుతూ నాకు సంబంధం లేదు, మీరు ఈ విషయాన్ని పక్కన పెట్టండి దాట వేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఆమె అనుకోవచ్చు, ఎందుకు జీవిత ఖైదు పడినంత మాత్రాన చాలామందికి పెరోల్ వస్తుంది కదా, ఇందులో తప్పే ఉంది, వాళ్ళ హక్కును వాడుకున్నారు కదా అనే ఒక ప్రశ్న ఆటోమేటిక్గా రావచ్చు. కానీ ఇక్కడ శ్రీకాంత్కు పెరోల్ రాదు. ఎందుకు రాదు అన్నది నేను ఈ వీడియో మీకు క్లియర్గా చెప్తాను. ఒకవేళ పెరోల్ వస్తే ఖచ్చితంగా హోంమంత్రి గారి అనుమతి ఉండాలి. ఎందుకు ఉంటుంది, ఎందుకు రాకూడదు, మరి ఆ 2 ఎమ్మెల్యేలు ఎవరు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఇప్పుడు శ్రీకాంత్, రౌడీ షీటర్ శ్రీకాంత్ అని ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి జీవిత ఖైదు, ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడింది ఆయనకు. సో జీవిత ఖైదు పడింది కాబట్టి పెరోల్ వస్తే ఇప్పుడు ఏంటి అన్నది చాలామంది యొక్క అభిప్రాయం. ఆయనకు పెరోల్ రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే, పెరోల్ రావాలంటే ఏం అర్హతలు ఏంటి, పెరోల్ రావాలంటే ఖైదు యొక్క ప్రవర్తన బాగుండాలి. మరి ఈ ఖైదు యొక్క ప్రవర్తన బాగుందా? అక్కడ జైల్లో సిబ్బంది మీద దాడి చేశారనేటువంటి చర్చ ఉంది. అదేవిధంగా నేర తీవ్రతను బట్టి కూడా పెరోల్ వస్తుంది. ఆ వ్యక్తి ఏం నేరం చేశాడని దానికి సంబంధించి కూడా పెరోల్ వస్తుంది. అదేవిధంగా ఏదైతే బయటికి వెళ్ళిన తర్వాత భద్రత ఇవ్వగలమా, ఈ వ్యక్తికి భద్రత ఇవ్వగలమా, ఈ వ్యక్తి వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతా అనేటువంటి అంశాలను కూడా పరిశీలిస్తారు. 7 సంవత్సరాల శిక్ష పూర్తయిందా, 7 సంవత్సరాలు గడిచిందా అన్నది కూడా చూస్తారు. ఇందులో చాలా చాలా కీలకమైనటువంటిది హోంమంత్రి గారి పాత్ర ఉంది అని ఎందుకు గట్టిగా ఒక చర్చ జరుగుతుందంటే, అసలైనటువంటి కిటుకు ఇక్కడ ఉంది. ఏంటంటే 2014లో ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి తప్పించుకొని పోయాడు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. అంటే ఈ తప్పించుకున్నటువంటి ఖైదీ ఐరిస్క్లో ఉంటాడు. ఆ వ్యక్తికి పెరోల్ ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు పెరోలు అంటే, ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో ఎవరైనా మరణిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే అప్పుడు పెరోల్ ఇస్తారు. అది కూడా హోంమంత్రి గారి సంతకం ఉంటేనే. ఐరిస్కులో ఈ శ్రీకాంత్ ఉన్నాడు కదా, మరి ఇక్కడ పెద్ద అర్జెంట్ అయినటువంటి పనులు అయితే ఏమి లేవు కదా బయట. ఆయన ఆరోగ్య పరిస్థితులు కానీ, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఏదో తీవ్రమైనటువంటి పరిణామాలు జరిగినట్టుగా మనం ఏమైనా చూస్తూ ఉన్నామా? లేదు కదా. ఆ వ్యక్తి మరి బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళతో మసాజ్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియా వేదిక మనం చూసాం కదా. సో సీరియస్ అయితే ఏం లేదు కదా. సో మరి ఎట్లా పెరోల్ వచ్చింది అంటే, ఐరిస్క్లో ఉన్నటువంటి ఖచ్చితంగా హోంమంత్రి సంతకం ఉంటేనే వస్తుంది అనేటువంటిదే ఇప్పుడు మనం వింటా ఉన్నాం. పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఈ వ్యక్తికి మనము పెరోల్ ఇవ్వకూడదని చెప్పినప్పటికీ కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఇక్కడ హోంశాఖ కానీ, హోంశాఖ సెక్రటరీ కానీ, అదేవిధంగా జైలు సూపరింటెండెంట్ వీళ్ళందరూ చెప్పారు వద్దు, ఇవ్వకూడదు. మరి ఏం మాయ చేస్తారో, ఏం జరిగిందో లోపల, ఎవరెవరు ఏ రకంగా చక్రాలు తిప్పారో తెలియదు. కానీ ఐరిస్క్లో ఉన్నటువంటి వ్యక్తికి పెరోల్ వచ్చింది, బయటకు వచ్చాడు. జూలై 30న పెరోల్ ఇవ్వడం జరిగింది. బయట ఈ పరిణామాలు వివాదాస్పదం అవుతున్నటువంటి క్రమంలో 8 రోజుల్లోనే పెరోల్ రద్దు చేయడం జరిగింది. దీని వెనక ఎవరున్నారయ్యా, ఏం జరిగిందయ్యా అంటే వీళ్ళు ఏమంటారు, ఇదంతా రివర్స్ అవుతున్నటువంటి క్రమంలో హోంమంత్రి వంగల్పూడి అనిత గారు కూడా ఏం మాట్లాడతారంటే, ఇదంతా వైసీపీ కుట్ర, వాళ్ళ మీడియా కూడా వైసీపీ కుట్ర అంటారు. ఇదే విచిత్రమో నాకు అర్థం కాదు. ఏ రకంగా వైసీపీ కుట్ర అవుతుంది చెప్పండి. పెరోల్ వచ్చింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా. అంటే మొన్ననే కదా, జూలై 30నే కదా పెరోల్ వచ్చింది. అప్పుడు ఆయనే కదా ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళు హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళే, హోంశాఖ కార్యదర్శులు, హోంశాఖ సెక్రటరీ వాళ్ళే,
అందరూ వాళ్ళే ఉన్నారు కదా, అంతా వాళ్ళే ఉండగా వైసీపీ కుట్ర ఎట్లా అవుతుంది? ఏ రకంగా వైసీపీ మీదకి నెట్టేస్తారు నాకు అర్థం కాదు. నిజంగా వైసీపీ తప్పిదాలు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి, కానీ ఇదేం దరిద్రం, ఇంత దారుణం మరి నాకు అదే అర్థం కాలే. ఈ అరుణ గారి గురించి చెప్తారు, ఒక ఆమె అరుణ ఉన్నారు కదా, ఆమె గురించి చెప్తా ఉన్నారు. ఆమె చక్రాలు తిప్పింది, బొంగరాలు తిప్పింది, పోలీసులతో ఆమెకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయంటే ఆమె కూడా చెప్తా ఉంది. ఆమె ఏం చెప్పింది కూడా మీకు వినిపిస్తా. హోమ్ మినిస్టర్ గారికి అసలు పెరోల్ అనేది ఒక అర్జీ రూపంలో ఫస్ట్ పోయిందే హోమ్ మినిస్టర్ గారికి. ఆమె సర్క్యులేట్ రాసిన ఫైలే సర్క్యులేట్ అయ్యి పెరోల్ శాంక్షన్ అవ్వడానికి కారణం అండి. ఈ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎవరైతే మనం సోషల్ మీడియా వేదిక చూస్తూ ఉన్నామో ఆమెనే చెప్తా ఉంది. ఈ శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి మహిళ ఆమె హోమ్ మినిస్టర్ గారి పర్మిషన్ లేకుండా రాదు అని ఆమె చెప్తుంది. ఫస్ట్ అర్జీ ఆమెకే పెట్టుకున్నామని చెప్తా ఉంది. అదేవిధంగా ఇంకేం మాట్లాడింది ఒకసారి వినండి. ఏ జిల్లా ఎస్పీలు లేరు, నెల్లూరు జిల్లా ఎస్పీలు వచ్చి పోస్టింగ్ తీసుకున్నప్పుడు నేను వాళ్ళని దిశ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్గా స్టేషన్కి ఉన్నాను కాబట్టి అందరైతే ఎలా పోయి ఎస్పీ గారిని గౌరవంగా బొకే తీసుకొని వెళ్ళి కలుస్తారో అలా ఆ పర్పస్ కలిసిన ఫోటోలు మాత్రం ఆయన వేస్తున్నారు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐపీఎస్ నా చేతిలో గుప్పెట్లో ఉంటాయి, ఏవి చూపించండి ఫోటోలు. అది పోలీసులతో పెద్ద పెద్ద బాసులతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి చక్రాలు తిప్పారు, బొంగరాలు తిప్పారు అంటున్నారు కదా. ఆమె అదే చెప్తా ఉంది. ఒకానొక సందర్భంలో దిగినటువంటి ఒక ఫోటోకి సంబంధించి చూపిస్తున్నారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడున్నాయి అవి చూపించండి అని చెప్పి ఆమె కోసం చేస్తూ ఉంది. సో దానికి మన వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు, ఎందుకంటే తప్పిదాలు చేసింది వీళ్ళు. ఆమెనే చెప్తుంది స్వయంగా, అర్జీ పెట్టుకుందే హోమ్ మినిస్టర్ గారికి అని చెప్పి. పైగా హై రిస్క్లో ఉన్నటువంటి వాళ్లకు హోంమంత్రి గారి అనుమతి తప్పనిసరి ఉంటుంది. ఓ పక్క హోంశాఖ సెక్రటరీ చెప్పినా, సూపరింటెండెంట్ చెప్పినా, పోలీసు అధికారులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వినకుండగా ఈ వ్యక్తి బయటికి రాగానే దగ్గర 3 జిల్లాల పోలీసు అధికారులు భయపడ్డారంట. ఏంది విచిత్రము అని, ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ రకంగా చేస్తే ఏంటి బయట సమస్యలు రావా అని చెప్పి భయపడ్డటువంటి పరిస్థితి ఉందంట. అయినా కూడా నిబంధనలను తొంగలో తొక్కేసి ఈ రకంగా మరి పెరోలు ఇవ్వడం జరిగింది. దీని వెనక 2 ఎమ్మెల్యేలు ఉన్నారని ఒక చర్చ నడుస్తోంది. అంటే ఈ అంశానికి సంబంధించి మీడియా మిత్రులు హోంమంత్రి వంగల్పూడి అనిత గారిని అడిగితే దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఆ ఎమ్మెల్యేలు అంటే 2 పేర్లు వినిపిస్తున్నారు. నిజంగా వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని సోమిరెడ్డి గారి పేరు కానీ, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి సంబంధించి, ఎందుకంటే వాళ్ళతో దిగినటువంటి ఫోటోలు కూడా చూపిస్తూ ఉన్నారు. ఈమె మహిళ ఎవరైతే అరుణ ఉన్నారో ఆమె దిగినటువంటి ఫోటోలు కానీ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని చెప్పి, సో వాళ్ళే మరి ఈ పెరోల్ రావడానికి కారణం అనేటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తూ ఉంది. సో మరి ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఇక్కడ ఎవరి తప్పులు ఉన్నాయి? వైసీపీ తప్పులున్నాయా? వైసీపీ తప్పు చేసినట్టే ఇక్కడ వీళ్ళ తప్పులున్నాయా? హోంశాఖ మీ పరిధిలో ఉంటుంది, మరి వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా వీళ్ళు పాలన చేస్తూ ఉన్నారా? కళ్ళు మూసుకున్నారా? విచారణ చేస్తాం అంటే నాకు తెలియదు విచారిస్తామంటే ఏంటి అసలు దాని అర్థం ఏంటి? మీకు తెలియకుండానే పనులను జరిగిపోతూ ఉన్నాయా? హోంశాఖ అద్భుతంగా పనిచేస్తూ ఉందని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, వంగలపూడి అనిత గారు చెప్తారు. మరి ఎక్కడ అద్భుతంగా పనిచేస్తున్నట్టు? ఇవన్నీ తప్పిదాలు కదా. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ వేరే వాళ్ళ మీదకు నెట్టేయడం. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత తప్పించుకోవాలని చూసినా ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా మీ పాత్ర ఉంది అన్నది చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.